సన్ రైజర్స్ హైదరాబాద్ టేకింగ్ ఆన్ ముంబై ఇండియన్స్ ఆడుతుంది వాంకడే స్టేడియంలో. సన్ రైజర్స్ హైదరాబాద్ వరుసగా 4 మ్యాచ్లు గెలిచి వస్తున్నారు. ఇటువైపు ముంబై ఇండియన్స్ చూస్తే సిఎస్కే పైన మోర్ దెన్ 100 రన్స్ తో ఓడిపోయారు. వాళ్ళ ఐపీఎల్ రికార్డ్స్ లోనే ఇప్పటి వరకు ముంబై ఇండియన్స్ అంత బిగ్ మార్జిన్ తో ఓడిపోలేదు. బట్ రోహిత్ శర్మ తిరిగి వస్తాడు, ఆడతాడు అని అంటున్నారు. వస్తే బ్యాటింగ్ లైన్ బలపడుతుంది. అండ్ ఇటువైపు చూస్తే అభిషేక్ శర్మ, ట్రావిస్ హెడ్ ఇంకా బెటర్ ఫామ్ లోకి రావాలి. ఇషాన్ కిషన్ లాస్ట్ మ్యాచ్ లో సూపర్ నాక్ ఆడాడు. సో వీళ్ళపైన ఆఫ్ స్పిన్నర్ విల్ జాక్స్ ఏమన్నా తీసుకొస్తారు ఈ మ్యాచ్ లో చూడాలి ముంబై ఇండియన్స్. ఎందుకంటే అవైలబుల్ ఉన్నాడు. శాంట్నర్ ఇంజురీ కారణంగా దూరం అయిపోయాడు టీం నుంచి. అల్లా గజన్ఫర్ మంచి బౌలింగ్ చేస్తున్నాడు. బుమ్రాకి మంచి రికార్డ్స్ ఉన్నాయి అభిషేక్ శర్మ పైన. బట్ అభిషేక్ ఉన్న ఫామ్ కి లాస్ట్ మ్యాచ్ లో తను అయిపోయిన తర్వాత చెప్పాడు, వాంకడే అంటే ఐఎమ్ లవింగ్ ఇట్, ఐ లవ్ ఇట్, మంచి బ్యాటింగ్ ట్రాక్ అని చెప్పి. సో యావరేజ్ ఫస్ట్ ఇన్నింగ్ స్కోర్ గనక 215+ స్కోర్ చేస్తే మ్యాచ్ గెలిచే అవకాశం ఉంటుంది. ఒకవేళ గనక ఫస్ట్ బ్యాటింగ్ చేసిన టీం అది గనక స్కోర్ చేయకపోతే 220 అరౌండ్ 225 స్కోర్ చేస్తే గెలిచే ఆపర్చునిటీ ఉంటుంది. అది గనక చేయకపోతే గ్యారంటీ చేజ్ చేసే టీంకి అడ్వాంటేజ్. డ్యూ కూడా ప్లేలోకి వచ్చిందంటే ఫర్ ష్యూర్ చేజింగ్ టీంకి అడ్వాంటేజ్ ఉంటుందని నాకైతే అనిపిస్తుంది.